హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ఇవాళ హాస్పిటల్కి అయితే వెళ్తున్నా అనమాట. మళ్ళీ రివ్యూకి రమ్మన్నారు కదా 10 డేస్కి, ఇంకా వెళ్తున్నా. అందుకే మమ్మీ నా కోసం అయితే కీమా తెప్పించింది. అసలు ఏం తినబుద్ధి అయితే లేదు, నిజం చెప్తున్నా. ఫుడ్ సైడ్ ఎందుకు అసలే చూడాలనిపిస్తలేదు, ఏది తినాలనిపిస్తలేదు. ఇంకా మమ్మీ ఉండి నువ్వేం తినట్లేదు, కనీసం కీమా అయినా తెప్పిస్తా అని చెప్పేసి తెప్పించింది. కానీ అది కూడా ఒక పూట 2 పూటలు తిని అది కూడా తినబుద్ధి కాలేదు. ఇంక ఇక్కడైతే వెళ్తున్నాం అనమాట హాస్పిటల్కి. నేను కోరుకుంటున్నా, ఇక్కడ నుంచే మనసులో అనుకుంటున్నా, అక్కడికి వెళ్ళినాక అసలు మొత్తం డాక్టరు ఓకే అని చెప్పాలి, టాబ్లెట్స్ అసలు మంచిగా అయిపోయింది అని అనాలి అని చెప్పేసి నేను మనసులో అనుకుంటూనే తినేస్తున్నా. తిన్న తర్వాత అయితే మేము హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాం. హనీకుట్టి వాళ్ళు అయితే స్కూల్కి వెళ్ళిపోయినారు. ఇంకా అమ్మ అయితే నిన్న వెళ్ళిపోతా అనుకున్నదే కాస్త ఇంకా ఉండిపోయిందని చెప్పినా కదా, ఒక చెల్లె వాళ్ళు అట్లా అనేసరికి తర్వాత ఇక్కడ తినేస్తున్నా. కీమా చాలా బాగా వండింది అమ్మ అయితే. ఇంకా మేము వెళ్తున్నాము, బైక్ పైనే వెళ్ళినాం. కార్లో వెళ్దాం అనుకున్నా, కానీ అక్కడ పెట్టడానికి ప్లేస్ ఉండదన్నమాట. మనం మళ్ళీ బస్ స్టాండ్ దగ్గర పెట్టేసి లోపల దాకా నడవాలి. ఇంకెందుకులే అని చెప్పేసి ఇంకా మేమైతే బైక్ పైన వెళ్ళినాం. ఇక్కడ నుంచి వెళ్ళి తర్వాత అక్కడ ఒక 2 అవర్స్ కూర్చొని మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి ఫుల్ నడుము నొప్పి వచ్చిందనమాట. ఇంకా అక్కడ వెళ్ళగానే గణేషుని దేవుణ్ణి కూర్చోబెట్టారు. చాలా హ్యాపీగా అనిపించింది. దేవుణ్ణి మొక్కుకుంటున్నా, దేవుడా నాకు అంతా తగ్గిపోవాలి, నేను నార్మల్ అయిపోవాలి. ఫస్ట్ ఎలా ఉన్నానో, ఫస్ట్ స్వరూప ఎలా ఉందో నేను అట్లా మంచిగా హుషారైపోవాలి అని చెప్పేసి. నాకేంది అని అంటే నడుము నొప్పి చాలా వస్తుంది, హుషారవ్వలేకపోతున్నా, ఫాస్ట్గా మాట్లాడలేకపోతున్నా, చాలా డల్గా ఉంటున్నా అనమాట. మళ్ళీ ఫుడ్ ఏం తినలేకపోతున్నా. ఇంకా అదే చెప్తున్నా. ఇంకా ఇక్కడ కూర్చొని మనసులో దేవుడిని అదే కోరుకుంటున్నా, దేవుడా నేను మంచిగా అయిపోవాలని చెప్పేసి, నేను నిమజ్జనం వరకు నేను హుషారైపోవాలని చెప్పేసి. తర్వాత డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళినాం. ఇంకా మేము చాలాసేపు కూర్చున్నాము. అప్పటికి 1 అవర్ అయింది. మాది 6th నెంబరు. మళ్ళీ వెళ్ళి అడిగితే మళ్ళీ మీరు 6th నెంబరే అని అన్నారు. అంటే ఓపీ ఉన్న వాళ్ళనేమో తొందరగా పంపిస్తున్నారు, అలా రివ్యూ ఉన్న వాళ్ళనేమో లేట్ చేస్తున్నారు. మా ఆయన వెళ్ళి గొడవ పెట్టేసుకున్నారు. తర్వాత మమ్మల్ని పిలిచిర్రు అనమాట. ఇక్కడైతే బీపీ చెక్ చేస్తున్నారు. బీపీ నార్మల్ వచ్చింది. అసలు నేను వెయిట్ ఎప్పుడు తగ్గలేదు. 1 ఇయర్ 2 ఇయర్స్గా అంతే వెయిట్ ఉన్నా. 67 నా వెయిట్, 67 చేంజ్. అలాంటిది నేను ఇప్పుడు 64.20 అట్లున్నా అనమాట. అంటే ఇంకొంచెం అయితే 63కి వచ్చేస్తా. వెయిట్ అసలు ఆటోమేటిక్గా వెయిట్ తగ్గిపోయినా. 3 kgs వెయిట్, 3.5 kgs వెయిట్ తగ్గిపోయినా అనమాట. ఇంక ఇక్కడైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్నీ చెప్పినా. అయితే నువ్వు ఇంకా సెట్ అవ్వడానికి నీకు టైం పడుతుందమ్మా, ఇప్పుడే కాదు 20 డేస్ అయినా, మనం 20 డేస్ టాబ్లెట్స్ అయితే రాస్తున్నా, 20 డేస్ చూద్దాము. మళ్ళీ తిమ్మిర్లు కూడా చాలా పడుతున్నాయి, అసలు నిద్రలో కూడా చాలా తిమ్మిర్లు పడుతున్నాయి. నేను నడవలేకపోతున్నా, చాలా నాకు అసలు పడుకున్నా కానీ బాగా తిమ్మిర్లు పడుతున్నాయి. అంటే సరే 20 డేస్ అయితే టైం చూస్తా, నీకు అప్పటి వరకు ఓకే, ఇప్పుడైతే ఇట్లానే ఉంటుంది. నువ్వు సెటిల్ అవ్వాలంటే ఖచ్చితంగా నీకు 1 మంత్ అయితే పడుతుంది. నువ్వు హుషారు అవ్వాలి, ఇదంతా కావాలి అని అంటే నీకు 1 మంత్ అయితే పడుతుంది అని అన్నారు. అబ్బా అని అనుకొని ఇంకా సరే అని చెప్పేసి కొబ్బరి బొండాలు తీసుకొని అయితే ఇంటికైతే వచ్చేసిన. వచ్చుడే మన వాళ్ళు ఊరుకుంటారా, కొబ్బరి బొండ అయితే తీసిచ్చారు, టాబ్లెట్స్ తీసిర్రు. కళ్ళది ఎలా ఉంది, అదే కొంచెం మస్క ఉంది, ఇద్దరిద్దరుగా అనిపించింది. అది 2 డేస్ కనిపించలేదు. మధ్యలో ఒకరోజు టాబ్లెట్స్ అయిపోయినాయి, స్కిప్ చేసి టాబ్లెట్స్ అయిపోయినాయి వేసుకోకుండా ఉంటే మళ్ళీ అలానే కనిపించడం స్టార్ట్ అయింది. అంటే నేను టాబ్లెట్స్ ఆపొద్దు అనమాట, అది ఫ్లూయిడ్ ఫామ్ కాకుండా టాబ్లెట్స్ ఇస్తున్నారు, నాకు కళ్ళు మంచిగా కనపడేటట్టు టాబ్లెట్స్ ఇస్తున్నారు. అది అనమాట హెల్త్ కండిషన్ అయితే నాది ఇలా ఉంది. నేనైతే ఇంకా దసరా వరకు మంచిగా అయిపోవాలని కోరుకుంటున్నా. హనీకుట్టి వాళ్ళు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసారు అనమాట. నా హెల్త్ రివ్యూ అయితే ఇది. ఇంకా వీళ్ళు వచ్చిరంటే ఇదే కొట్లాట వీళ్ళది. ఇంకా మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇగో బంటి మెల్లగా వస్తాడు వెనక నుంచి, దాక్కుంటూ వస్తున్నాడు, కనిపిస్తుంది కదా మీకు. ఇలా ఉంటుంది అనమాట వాళ్ళతోటి. బంటి నాకు అన్నీ మ్యాచ్ చెప్పేటట్టు చేస్తాడు.